శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. వృశ్చిక రాశి జాతకులు ఆగస్టు మాసంలో 7వ తేదీ అనగా గురువారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులకు మధ్యాహ్నం 1:30 దాటాక ఇదే మీ పరిస్థితి. ఈ యొక్క పరిస్థితులు ఈ వార్త అందబోతుంది. షాకింగ్ న్యూస్ ని తెలుసుకోబోతున్నారు. ఈ యొక్క గ్రహ గోచర స్థితి నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఈ రాశి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, అందులతో పాటుగా ఈ రోజున కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా ఒక్కొక్కటిగా సవివరంగా వీడియోలో చూసి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఏ మాత్రము కూడా లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఏం చేయాలి, ఎటువంటి దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది అనే వివరాలు కూడా మీకోసం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే వీడియో పూర్తిగా చూడండి. అలాగే వారాహి అమ్మను ఒక్కసారి మనసులో తలచుకుని ఈ వీడియోని మొదలు పెట్టండి. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో ఒక్కసారి మాకు తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చక్కగా ఉండాలంటూ తప్పక దీవిస్తారు. ఈ రాశి జాతకుల యొక్క వ్యక్తిత్వాన్ని మరి ముఖ్యంగా మనం గమనించుకోవాలి. చాలా మంచి తత్వం ఉంటుంది. ఇతరులకు సాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. అలాగే ఎవరైనా సరే వీరికి ఏ చిన్న సాయం చేసినా వారి సాయాన్ని కృతజ్ఞతగా ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు, కొత్త బంధాలు, కొత్త పరిచయాలు ఎన్ని వచ్చినా కూడా పాత బంధాలను విడిచిపెట్టడం వీరి వల్ల చేత కాదు. అనుకున్నా విడిచిపెట్టలేరు. అంతటి ఉన్నత వ్యక్తిత్వం ఉంటుంది. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ వీరికి ఉండకపోవచ్చు. ఓర్పు నశించవచ్చు. కోపావేశాలు కట్టలు తెంచుకొని కూడా రావచ్చును. కార్యరంగంలో దూకుడుగా ఉంటారు. కార్యదీక్షత, దక్షత వీరికి వెన్నత పెట్టిన విద్య. మంచి చెడు ఆలోచించినాకనే ఏ పని అయినా మొదలు పెట్టే గుణం ఉంటుంది. ఇక అసలు ముఖ్య విషయంలోకి వచ్చేస్తే ఈ రోజున గోచర రీత్యా ఈ రాశి జాతకులకు ఈ తిథి ప్రకారం దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:30 దాటాక ఒక షాకింగ్ న్యూస్ ని వినబోతున్నారు. అంటే అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక ఊహించని వార్త. అది మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, బంధువులకు సంబంధించినది కావచ్చు, లేదా మీ యొక్క మిత్రులకు సంబంధించినది కావచ్చు. ఇలా ఏదైనా సరే ఊహించని ఒక వార్తను ఈ సమయంలోనే వినే అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపే వార్త. అంటే అది ఏదైనా కావచ్చు, శుభవార్త కావచ్చు, షాకింగ్ న్యూస్ అయినా కావచ్చు. ఏదైనా సరే అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక వార్తనైతే వారి గురించి మీరు వినే అవకాశం ఈ రోజు కనిపిస్తుంది. మిగిలిన అంశాలు చూస్తే వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయండి. ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఉండొచ్చు. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తారు. అయితే మొదట వారితో పరిచయం అనేది గొడవతో మొదలయ్యే అవకాశం ఉంది. కొంతమంది పరిచయం ముందుగా గొడవతో మొదలవుతుంది. కానీ తరువాత మనకి వారు ప్రాణమిత్రులుగా, శ్రేయోభిలాషులుగా మారిపోతుంటారు. అస్సలు ఊహించని ఘటన ఈ రోజున మీ యొక్క జీవితంలో జరిగే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా కాలంగా తమ యొక్క మిత్రులను, శ్రేయోభిలాషులను లేదా ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన వ్యక్తులను కలుసుకోవాలనుకుంటున్నారు. కానీ కలుసుకునే విషయంలో చాలా రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. వారి యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ మీకు సరిగ్గా తెలియదు. అలాగే వారిని కలుసుకోవాలి అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక పని పడ్డం, ఈ విధంగా ఆ యొక్క ప్రయాణం వాయిదా జరగడం, ఈ విధంగా ఏదో ఒక ఆటంకం మీ యొక్క జీవితంలో వస్తుంది. ఏ రోజునే అనుకోకుండా వారు మీకు కాల్ చేయడం కానీ, నేరుగా మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది. ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్గా చెప్పాలి.
ఆశ్చర్యాన్ని గొలిపే ఈ సంఘటన మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులను తెచ్చే అవకాశాలున్నాయి. వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులు చేర్పులు తెస్తుంది. ఇది వరకు మీ యొక్క జీవితంలో మీరు తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి వారు మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. అలాగే మీకు చక్కటి గైడెన్స్ని అందించడం జరుగుతుంది. ఈ విధంగా వారి యొక్క రాక మీ జీవితంలో అనేక రకాల మార్పులు తెస్తుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా కాలం నుంచి కూడాను ఎన్నో రకాల విఫల యత్నాలు చేస్తున్నారు. కెరియర్కు సంబంధించి ఉన్న రంగాలకు సంబంధించి. కానీ వాటి రీత్యా మార్పులు తెచ్చే వ్యక్తులు మీకు ఈ రోజు కలవబోతున్నారు. చిన్ననాటి మిత్రులతో చాలా కాలం నుంచి గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నారు. కానీ మీరు ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రణాళిక ఖచ్చితంగా ఉండడం లేదు. ఈ రోజు దానికి సంబంధించి మీకు ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి. ఖచ్చితంగా ఒక క్లారిటీకి వస్తారు. ఎవరెవరు ఎక్కడ కలుసుకోవాలి అనే దాని గురించి ఫ్రెండ్స్తో చర్చిస్తారు. సరైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈరోజు సమయం సానుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఇదివరకు ఏ అంశాల్లో అయితే సందేహాలు కలిగి ఉండి చదువుపై ఏకాగ్రత చూపించలేక సతమతం అవుతున్నారు, అటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకుంటారు. ఏదో ఒక రకంగా క్లియర్ అవుతాయి. ఈ రాశికి చెందిన వ్యాపారవేత్తలకు కూడా సమయం సానుకూలం. వ్యాపార విషయంలో చాలా కాలంగా మీకు ఉన్న ఒక కన్ఫ్యూజన్ని దూరం చేసుకోబోతున్నారు. వ్యాపారం విస్తరించడం కావచ్చు, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళడానికి కావచ్చు. చాలా కాలంగా ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకు కూడా ఖచ్చితంగా పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఎవరైనా సరే నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకునే అవకాశం ఉండబోతుంది. అలాగే ఎవరైనా సరే దూర ప్రయాణాలు చేస్తున్నా మీకు ప్రయాణాల్లో కూడా కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారు మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మారే అవకాశాలు సూచిస్తున్నాయి. కానీ చోర భయం కూడా ఉంది కాబట్టి మీరు మీ మాంస పక్కన పెట్టి జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువుల పట్ల, మీ యొక్క డబ్బుల పట్ల అప్రమత్తంగా ఉండండి. అశ్రద్ధ చేయడం ద్వారా సమస్య కొని తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు తగిన జాగ్రత్త తీసుకోండి. ఈ రాశివారు ఎవరైతే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తుంటే ఇంకొక మంచి బెటర్ ఆప్షన్ దొరికితే బాగుండని ప్రయత్నం చేస్తుంటే ఒక అవకాశం ముందుకొస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలా లేదా అనే దాని గురించి కన్ఫ్యూజన్లో ఉంటే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. పై అధికారుల ప్రశంస కూడా ఈ రోజు దక్కొచ్చు. పెండింగ్లో ఉన్న పని పూర్తి చేస్తారు. తోటి ఉద్యోగస్తులు ఒకరి నుంచి ఖచ్చితంగా ఈ రోజున మాట సాయమైనా అందుతుంది. రాజకీయ నాయకులకు సమయం బాగుంటుంది. మీ భవిష్యత్తు గురించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పై స్థానంలో ఉన్న నేతలను కానీ బంధాలను కానీ కలుసుకోవచ్చు. చాలా కాలంగా ఏదైనా బలమైన కోరిక ఉంటే దానికి సంబంధించి ఒక న్యూస్ని వింటారు. కెరియర్ పరంగా కావచ్చు, మీరు ఇంకా ఏదైనా మంచి కోరిక కలిగి ఉంటే ఆ కోరికకు సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. ఈ రోజు కోరిక నెరవేరుతుందా లేదా అనే దాని గురించి మెంటల్గా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి ఒక సంఘటన జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, కలిసి బయటికెళ్తారు. వారితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. చాలా కాలం క్రితం మీ యొక్క జీవితం నుండి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి కూడా తిరిగి రావచ్చు. ఈరోజు దిన ఫలాల్లో ఇలా ఉండబోతుంది. మిశ్రమమైన ఫలితాలను జీవితంలో ఇలా పొందుకోబోతున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక చక్కటి అవకాశం ముందుకొస్తుంది. ఒక షాకింగ్ న్యూస్ని మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, కుటుంబీకులకు సంబంధించింది కావచ్చు, మిత్రులకు సంబంధించినది కావచ్చు, వినే అవకాశం గోచరిస్తుంది. మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగానే ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న తగాదా కూడా జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. ఈ విధంగా మిశ్రమ ఫలితాలు ఈ రోజున వీరికి దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. నిత్యం శని భగవానుని ఆరాధించండి. శని స్తోత్ర పఠన పారాయణంతో మేలు కలుగుతుంది. శని స్తోత్రం కూడా పారాయణం నిత్యం చేయండి. శని భగవానునికి ఇష్టమైన వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభకర ఫలితాలు పొందుకుంటారు. అంతా మంచి జరుగుతుంది.